అలాగే ఇప్పుడు మా మురళీమోహన్ గారు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు బ్రహ్మానందం గారికి, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి, నా సోదరులు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారికి, తిరుపతి శాసనసభ్యులు మా అన్న ఆరణి శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే పిఎస్సి మెంబర్, తిరుపతిలో ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నానని జనసేన నాయకుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఉన్న హరిప్రసాద్ గారికి, అట్లాగే కొండా నరేంద్ర గారికి, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు సామంచి శ్రీనివాస్ గారికి, అలాగే కోడూరులో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నరసింహప్రసాద్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమానికి మీరు రావాలి తప్పకుండా అని నన్ను ఆహ్వానించిన మా తమ్ముడు, ప్రైమ్ నైన్ టీవీ ముఖ్య కార్యనిర్వహణలో ఒకడైనటువంటి రాజుకి, వేదిక ముందున్నటువంటి గొప్ప గొప్ప కళాకారులకి, వివిధ సేవా కార్యక్రమాలను చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ సమాజంలో ఇలా ఉండాలని ఆదర్శంగా ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సమాజాన్ని అప్పుడప్పుడు మేల్కొల్పుతుంది, తట్టి లేపుతుంది. తరం మారుతున్నటువంటి, ఆలోచనలు మారుతున్నటువంటి సమయంలో మనం నడవలసిన మార్గం ఇది అని చూపిస్తూ ఉంటుంది. ఈరోజు విశ్వగురు సంస్థ, ప్రైమ్ నైన్ సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో కామధేను అనే పేరు ఎందుకు పెట్టారని ఆలోచించా. కామధేను అంటే కోరిన కోరికలు తీర్చేది అని. ఎవరు కోరిన కోరికలు ఎవరు తీరుస్తారు? సమాజాన్ని అనేక విభాగాల్లో ప్రభావితం చేస్తున్నటువంటి మీ కోరికలు తీర్చడం కోసం వీరు కామధేను అని పేరు పెట్టి ఆ కామధేను ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నారని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి డాక్టర్లు వచ్చారు, లాయర్లు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు, కళాకారులు వచ్చారు, చిత్రకారులు వచ్చారు, సాహిత్యకారులు వచ్చారు. అనేక రంగాలలో విశిష్టమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి వారు వచ్చారు. మీరు చేస్తున్నటువంటి సేవ మీ కొరకు కాదు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం మీ కుటుంబం కొరకు కాదు. కాబట్టి మీరు ఆశిస్తున్నటువంటి ఆశయం సిద్ధించాలంటే కామధేను ఆశీర్వాదం ఉండాలి. కోరిన కోరికలు నెరవేర్చడం కోసం కామధేను అవార్డు ఇస్తున్నాం. ఈ అవార్డు మీ ఇంట్లో ఉన్నంతసేపు, మీ దగ్గర ఉన్నంతసేపు మీరు కోరిన కోరికలు విజయవంతంగా సాగుతాయన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ముదావహం. మీరు పురాణాల్లో గమనించే ఉంటారు, కామధేవుని ఎత్తుకెళ్లాలనుకున్నటువంటి కార్తవీర్యార్జునుడిని 1000 చేతులు నరికినటువంటి వ్యక్తిని మనం చూసాం, పరశురాముణ్ణి. ఒక కామధేనువుని ఎత్తుకోబోవాలని యజ్ఞం జరుగుతుంటే ఈ కామధేనువు వల్ల మీకు అన్ని వస్తున్నాయని జమదగ్ని అంటే జమదగ్ని దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువుని తీసుకెళ్లినటువంటి వ్యక్తికి కార్తవీర్యార్జునుడు అంటే బహుశా యముణ్ణి కూడా బెదిరించినటువంటి వాడు, రావణుణ్ణి బంధించినటువంటి యోధుడు. అలాంటి యోధుణ్ణి 1000 చేతులు నరికి కామధేనువుని తీసుకొచ్చాడు. అంటే కామధేను ఒకరు ఎత్తుకోకపోతే, దొంగలింపబడితే లేదా తస్కరిస్తే జరిగే పరిణామం కాదు, దాన్ని అనుసరిస్తే జరిగే ఆశీర్వాదమని పురాణాల నుంచి నేటి వరకు మనం అనుసరిస్తున్నటువంటి ప్రమాణం అది, మనం ఆచరిస్తున్నటువంటి ప్రమాణం అది. భారతీయ సనాతన సాంప్రదాయాల్లో ఇలాంటి ఒక సత్సాంప్రదాయం కొనసాగడం అనేది, దాన్ని కొనసాగించడం అనేది మనందరి బాధ్యత. మనందరమే కాదు, మనతో ఉన్నటువంటి మరికొంతమందిని ఇలాంటి చైతన్య కార్యక్రమాల్లో చేతులు కలిపే విధంగా ప్రయత్నం చేయాలి. ఒక మీడియా సంస్థ అంటే తప్పులను ఎత్తి చూపడం, దోషులను నిలబెట్టడం, సమాజం ముందు ప్రశ్నించడమే కాదు,
మంచి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి. చేస్తున్నటువంటి మంచిని 10 మందికి తెలియజెప్పాలి. దాని ద్వారా సమాజాన్ని కొంతవరకు ప్రభావితం చేయాలన్నటువంటి గురుతర బాధ్యతని భుజానికి ఎత్తుకున్నటువంటి ప్రైమ్ లైన్ టీవీ యాజమాన్యాన్ని, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఇప్పుడు మనందరం కలిసి